మిత్రులారా, యూఏపీఏ కేసులో కూడా బెయిల్ ఈజ్ రూల్ అనే సూత్రమే వర్తిస్తుంది. సుదీర్ఘకాలం జైల్లో ఉంటే వారిని బెయిల్ మీద విడుదల చేయవలసిందే. ఉమర్ ఖాలిద్, షార్జిల్ ఇమాంలకు బెయిల్ ఇవ్వకపోవడం తప్పు. ఆ కేసులో ఇతరులకు బెయిల్ ఇస్తూ వీరిద్దరికీ నిరాకరిస్తూ రాసిన తీర్పు చెల్లదు. ఇటువంటి చరిత్రాత్మకమైన విప్లవాత్మకమైన అభిప్రాయాలను సోమవారం నాడు భారత సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఇచ్చిన ఒక తీర్పులో ప్రకటించారు. ఇది కాస్త న్యాయ సూక్ష్మాలు, చట్ట సూక్ష్మాలు తెలుసుకోవలసిన కేసు. ఎందువలనంటే ఇందులో 4 వేరు కేసుల తీర్పులను ఉటంకించి ఆ సందర్భంలో ఒక కొత్త తీర్పు ఇచ్చారు. కనుక ఈ వివరాల్లోకి వెళ్ళవలసి ఉంది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ముందర ఉన్న కేసు సయ్యద్ ఇఫ్తఖార్ ఆంధ్రబీ అని కశ్మీర్కు చెందిన ఒక వ్యక్తి 2020 జూన్లో యూఏపీఏ కేసులో అరెస్ట్ అయ్యాడు. తీవ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయం చేస్తున్నాడు అని ఆయన మీద నేరం. ఈ నేరారోపణ మీద 2020 జూన్లో అరెస్ట్ చేసి ఇప్పటిదాకా 6 సంవత్సరాలుగా జైల్లో ఉంచారు. బెయిల్ నిరాకరిస్తూ వచ్చారు. కింది కోర్టులన్నీ నిరాకరించిన తర్వాత సుప్రీంకోర్టుకు ఆ కేసు వచ్చింది. ఆ సందర్భంగా ఆయనకు బెయిల్ ఇస్తూ జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పాత కథలను కూడా తవ్వితీశారు. ఎందువలనంటే ఇక్కడ ఈయనకు బెయిల్ ఇవ్వకూడదు అని ప్రాసిక్యూషన్ 2 కీలకమైన కేసులను ఉదహరిస్తున్నది. ఆ కేసులలో బెయిల్ ఇవ్వకూడదు అన్నారు కాబట్టి ఇక్కడ కూడా బెయిల్ ఇవ్వకూడదు. అందువల్ల ఆ కేసుల్లోకి కూడా వీళ్ళు వెళ్ళవలసి వచ్చింది. ఆ సందర్భంగా తీగలాగితే డొంక కదిలినట్టు చాలా విషయాలు బయటకు వచ్చాయి. మొట్టమొదలు వాళ్ళన్నమాట, ఇవాళ మీరు ఏ కేసులు ఉదహరించి బెయిల్ ఇవ్వకూడదు అని వాదిస్తున్నారో ఆ కేసులు 2 ద్విసభ్య ధర్మాసనాలు. ఒకటి 2024 ఫిబ్రవరిలో గురువిందర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ఒక తీర్పిచ్చారు. జైల్ ఈజ్ రూల్, బెయిల్ ఈజ్ ఎక్సెప్షన్ ఇన్ యూఏపీఏ. భారత న్యాయ వ్యవస్థలో చిరకాలంగా 1977లో జస్టిస్ కృష్ణయ్యర్ చెప్పిన నాటి నుంచి జైల్ ఈజ్ ఎక్సెప్షన్, బెయిల్ ఈజ్ రూల్. ఎవరికైనా సర్వసాధారణంగా బెయిల్ ఇవ్వాలి. అసాధారణ పరిస్థితుల్లో, మినహాయింపు పరిస్థితుల్లో మాత్రమే జైల్లో ఉంచాలి, బెయిల్ నిరాకరించాలి. ఇది 50 సంవత్సరాలుగా సాగుతూ వస్తున్నది. ఈ 2 న్యాయమూర్తుల బెంచ్ జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ 2024 ఫిబ్రవరిలో జైల్ ఈజ్ రూల్, బెయిల్ ఈజ్ ఎక్సెప్షన్ అని తలకిందులు చేశారు. వాళ్ళు ఏమన్నారంటే ప్రతిదానికి 2 pronged టెస్ట్ చేయాలి బెయిల్ ఇవ్వడానికి. మొట్టమొదలు ప్రాసిక్యూషన్ సమర్పించిన, స్టేట్ సమర్పించిన ప్రాథమిక సాక్ష్యాధారాల ప్రకారం ఈ నిందితుడు నేరస్తుడని అనుకోవచ్చునా లేదా. నిజానికి సాక్ష్యాధారాల విచారణ జరగాలి, కానీ విచారణ జరగకుండానే ప్రైమా ఫసీ నేరం కనుక ఉంటే బెయిల్ ఇవ్వకూడదు. యూఏపీఏ కేసులో ప్రైమా ఫసీ నేరం ఉంటే బెయిల్ ఇవ్వకూడదు. బెయిల్ ఈజ్ ఎక్సెప్షన్, జైల్ ఈజ్ రూల్ అని వాళ్ళు రాశారు. ఇది ఒక ప్రధానమైన కేసు నడుస్తుంది. దీని తర్వాత మరొక కేసు, అది 2 న్యాయమూర్తుల ద్విసభ్య ధర్మాసనమే. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వి అంజరియా 2026 జనవరిలో ఢిల్లీ మత కల్లోలాల కేసులో అరెస్ట్ అయి 5 సంవత్సరాలుగా జైల్లో ఉన్న అనేక మంది నిందితుల బెయిల్ పిటిషన్లను విచారిస్తూ గుల్ఫిషా ఫాతిమాకు బెయిల్ ఇచ్చారు. ఉమర్ ఖాలిద్కు, షార్జిల్ ఇమాంకు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు అన్నారు. ఇది 2026 జనవరిలో వచ్చిన తీర్పు. ఇప్పుడు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఏమంటున్నారంటే ఈ 2 తీర్పులు చట్టాన్ని పాటించలేదు, న్యాయ వ్యవస్థ క్రమశిక్షణను పాటించలేదు. ఎందువల్లనంటే ఈ 2 ద్విసభ్య ధర్మాసనాలు కూడా వాటికంటే ముందు 3 న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఒకటి ఉంది. అది 2021లో జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్ధ బోస్. దీంట్లో జస్టిస్ ఎన్వి రమణ తర్వాత ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. జస్టిస్ సూర్యకాంత్ ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. మరొకరు జస్టిస్ అనిరుద్ధ బోస్. వీళ్ళు 3 2021లో యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ కేఏ నజీబ్ అనే కేసులో prolonged incarceration is a ground to grant bail. జైల్లో సుదీర్ఘకాలం మగ్గిపోతే
బెయిల్ ఇవ్వడానికి అదే కారణమవుతుంది. యూఏపీఏ కేసు అయినా సరే యూఏపీఏలో బెయిల్ ఇవ్వడం కష్టం అని చెప్పే సెక్షన్ 43D5 ఉన్నప్పటికీ సరే సుదీర్ఘకాలం జైలులో మగ్గుతున్నట్టయితే బెయిల్ ఇవ్వవలసిందే అని 3 న్యాయమూర్తుల ధర్మాసనం చెప్పింది. ఇప్పుడు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లు ఏమంటున్నారంటే, ఏ జడ్జ్మెంట్ రెండర్డ్ బై ఎ బెంచ్ ఆఫ్ లెస్సర్ స్ట్రెంగ్త్ ఈజ్ బౌండ్ బై ద లా డిక్లేర్డ్ బై ద బెంచ్ ఆఫ్ గ్రేటర్ స్ట్రెంగ్త్. భారత న్యాయ వ్యవస్థలో, ప్రపంచమంతటా కూడా న్యాయ వ్యవస్థలో ఒక సూత్రం ఏమంటే, ఈ బెంచ్లో ఉన్న న్యాయమూర్తుల కన్నా ఎక్కువ మంది న్యాయమూర్తులున్న బెంచ్ ఇచ్చిన తీర్పు చెల్లుతుంది. జ్యుడిషియల్ డిసిప్లిన్, అది న్యాయపరమైన క్రమశిక్షణ. జ్యుడిషియల్ డిసిప్లిన్ మ్యాండేట్స్ దట్ సచ్ ఎ బైండింగ్ ప్రెసిడెంట్ మస్ట్ ఐదర్ బి ఫాలోడ్, దాన్ని పాటించవలసిందే, లేదా ఇన్ కేస్ ఆఫ్ డౌట్ దాన్ని కూడా తిరగదోడవచ్చు, సమీక్షించవచ్చు, కానీ బి రెఫర్డ్ టు ఎ లార్జర్ బెంచ్. 3 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు అయితే దాన్ని 5 సభ్యుల ధర్మాసనానికి పంపించాలి, 7 సభ్యుల ధర్మాసనానికి పంపించాలి. కాకుండా 3 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును తారుమారు చేస్తూ 2 సభ్యులు ఇచ్చిన తీర్పు 2024లో ఇచ్చారు, 2026లో ఇచ్చారు, 2021 తీర్పును తారుమారు చేశారు. అది మాత్రమే కాదు, ఇప్పుడు న్యాయమూర్తులు మరొక మాట కూడా అన్నారు. 2019లో ఇచ్చిన తీర్పు ఒకటి ఉంది, అక్కడ కూడా 2 సభ్యుల ధర్మాసనం, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ అజయ్ రస్తోగి 2019లో ఎన్ఐఏ వర్సెస్ జహూర్ అహ్మద్ షా వటాలి అనే కేసు ఉంది. ఇది చాలా సుప్రసిద్ధం. దాదాపు యూఏపీఏ కేసులో ప్రతి న్యాయవాది, ప్రతి ప్రాసిక్యూషను వటాలి కేసును ఉదహరిస్తారు. వటాలి కేసులో జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ అజయ్ రస్తోగి బెయిల్ సందర్భంలో ప్రాసిక్యూషన్ చెబుతున్న నేరాలు నిజమా కాదా చర్చ చేయకూడదు, మినీ ట్రయల్ చేయకూడదు, అప్పుడే విచారణ చేయకూడదు, కాబట్టి వాటిని ఆమోదించాలి అనే తీర్పు ఇచ్చారు. దుర్మార్గమైన తీర్పు. ప్రాసిక్యూషన్ ఏమైనా ఆరోపించవచ్చు. అప్పటి నుంచి విచారణే శిక్ష అయిపోయింది. విచారణ జరగదు, విచారణ ప్రారంభమే కాదు, ప్రైమా ఫేసి ఉంది కాబట్టి బెయిల్ రాదు, అది కొనసాగుతుంది. వటాలి కేసు 2019లో ఉంటే 2021లో 3 సభ్యుల ధర్మాసనం దాన్ని తిరగదోడింది. అది సరైంది కాదు, సుదీర్ఘకాలం జైల్లో ఉంటే ఎవరికైనా బెయిల్ ఇవ్వాల్సిందే, యూఏపీఏ కేసులో అయినా బెయిల్ ఇవ్వాల్సిందే అని చెప్పింది. అయినా 2021 తీర్పును విస్మరిస్తూ 2024లో 2026లో ఈ తీర్పులు ఇచ్చారు. ఈ తీర్పులలో ఒక తీర్పులో ఉమర్ ఖాలిద్కు, షార్జిల్ ఇమామ్కు బెయిల్ నిరాకరించారు. ఇప్పుడు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తమ ముందర ఉమర్ ఖాలిద్ కేసు లేదు, తమ ముందర షార్జిల్ ఇమామ్ కేసు లేదు, కానీ భారతదేశంలో న్యాయ క్రమశిక్షణను వాళ్ళు ఇక్కడ ఉదహరిస్తున్నారు. వి మేక్ ఇట్ క్లియర్ దట్ కేఏ నజీబ్ ఈజ్ బైండింగ్ లా. కేఏ నజీబ్లో 3 న్యాయమూర్తులు చెప్పిన తీర్పు బైండింగ్ లా, అది అనుల్లంఘనీయమైన చట్టం. అండ్ ఎంటైటిల్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ స్టేర్ డెసిసెస్, అది ఒక నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన తీర్పు. నిందితులకు, జైల్లో ఉన్న వాళ్లకు రక్షణ కల్పించే ఒక తీర్పు. ఇట్ కెనాట్ బి డైల్యూటెడ్, దాన్ని పలుచపరచడానికి వీల్లేదు. సర్కంవెంటెడ్, దాన్ని తిరగదోడడానికి, దాన్ని తప్పించుకోవడానికి వీలు లేదు. ఆర్ డిస్రిగార్డెడ్ బై ద ట్రయల్ కోర్ట్, దాన్ని అగౌరవపరచడానికి కూడా ట్రయల్ కోర్టుకు హక్కు లేదు. ట్రయల్ కోర్టుకు మాత్రమే కాదు, ట్రయల్ కోర్ట్, హైకోర్ట్ ఆర్ ఈవెన్ బెంచెస్ ఆఫ్ లోయర్ స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ కోర్ట్. ఈ కారణం వల్ల ఇది చరిత్రాత్మకమైన తీర్పు అవుతుంది. ఒక 3 న్యాయమూర్తుల తీర్పు, న్యాయమైన తీర్పు వచ్చిన తర్వాత 2 న్యాయమూర్తులు దాన్ని తిరస్కరించడానికి, దాన్ని తిరగదోడడానికి, దాన్ని తప్పుపట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మరొక ద్విసభ్య ధర్మాసనం న్యాయ సూత్రం ఏమిటి అని ప్రకటిస్తూ ఉన్నారు. అట్లాగే పాత తీర్పులలో 2 న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులలో ప్రైమా ఫేసి ఉంటే బెయిల్ ఇవ్వకుండా ఉండాలి అని చెప్పారు కదా, దాని మీద కూడా ఈ జడ్జిలు ఒక వ్యాఖ్య చేశారు. ఇఫ్ దిస్ టెస్ట్ ఈజ్ యాక్సెప్టెడ్, ప్రైమా ఫేసి ఉంది కాబట్టి, ప్రైమా ఫేసి అంటే ప్రభుత్వం తరఫున న్యాయవాదులు లేదా ప్రాసిక్యూషన్ లేదా ఛార్జ్ షీట్లో అనేక నేరాలు పెడతారు.
మనం గత 12 సంవత్సరాల్లో చూస్తున్నాం. జరగని ఘటనలు, ఊహించడానికి శక్యం కాని ఘటనలు, ఫలాని వారి హత్యా ప్రయత్నం, ఫలాని చోట దాడి ప్రయత్నం, అనేక విషయాలు. ఏ సాక్ష్యం ఉండదు, ఏ ఆధారం ఉండదు. ఒకవేళ ఉంటే తప్పుడు ఆధారాలు ఉంటాయి. కంప్యూటర్లలో హ్యాక్ చేసి జొరబడి ప్రవేశపెట్టిన ఆధారాలు ఉంటాయి. వీటి ఆధారంగా ఇవి విచారణ జరగాలి కదా, కానీ విచారణ జరపము. అది మినీ ట్రయల్ అవుతుంది కాబట్టి బెయిల్ ఇవ్వము అన్నారు. అందువల్లనే ఇప్పుడు జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, if this test is accepted, the state needs only to satisfy a low prima facie threshold. Prima facie threshold అని ఒకదాన్ని సాటిస్ఫై చేస్తే సరిపోతుంది. While the trial may continue for years, with the result that pre-trial incarceration begins to acquire a post-trial punitive character. Pre-trial విచారణకు ముందరి జైలు జీవితం క్రమక్రమంగా విచారణ తర్వాత నేరం నిరూపణై రుజువై పడే శిక్షకు మించిపోతుంది లేదా శిక్షకు సమానం అవుతుంది. అండ్ ఈవెన్ దెన్ నో కోర్ట్ విల్ ఎవర్ గ్రాంట్ బెయిల్, నో మ్యాటర్ ద లెంత్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ సచ్ ఇన్కార్సరేషన్, బికాస్ ద కేస్ ఈస్ ప్రైమా ఫసీ ట్రూ. నిజానికి ఈ తీర్పు మొత్తంగా భారతదేశంలో యూఏపీఏ కేసులలో వేలాది మంది సంవత్సరాలుగా న్యాయవాది సురేంద్ర గడ్లింగ్ భీమా కోరేగాం కేసులో 2018 జూన్లో అరెస్ట్ అయ్యాడు. 8 సంవత్సరాలు గడుస్తుంది. ఇంకొక నెల గడిస్తే 8 సంవత్సరాలుగా విచారణ లేదు, ఛార్జెస్ ఫ్రేమ్ చేయలేదు, కానీ బెయిల్ కూడా నిరాకరిస్తూ ఉన్నారు. ఇటువంటి వేలాది మంది అభాగ్యులు, వేలాది మంది న్యాయ వ్యవస్థ చేత తిరస్కృతులున్నారు. సహజ న్యాయ సూత్రాలు భంగపడిన వాళ్ళు, ఉల్లంఘించబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఇచ్చిన తీర్పు ఒక ఉపశమనం కలిగిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇంకొక అంశం కూడా అందులో ఉంది. ఈ తీర్పు క్రమంలో వాళ్ళు బెయిల్ అనేది ఇవ్వడమా ఇవ్వకపోవడమా, ఆధారాలు ఉన్నాయా లేవా అనే వాటితో మాత్రమే సంబంధించింది కాదు. యూఏపీఏలో 43D5 అనే ఒక చట్టబద్ధమైన పరిమితి ఉంది అనేది కూడా కాదు. ఇది ప్రధానంగా రాజ్యాంగంలో కల్పించిన, రాజ్యాంగంలో హామీ ఇచ్చిన జీవించే స్వేచ్ఛకు అధికరణం 21కి సంబంధించిన వ్యవహారం. ది స్టాచ్యుటరీ ఎంబార్గో ఆఫ్ 43D5 ఆఫ్ యూఏపీఏ మస్ట్ రిమైన్ సబ్జెక్ట్. అది కూడా దేనికి లొంగి ఉండాలి? సబ్జెక్ట్ టు ద గ్యారంటీ ఆఫ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. Therefore, we have no manner of doubt in stating that even under the UAPA, bail is the rule and jail is the exception. ఇది చాలా ప్రశంసనీయమైన, ఆహ్వానించదగిన ఒక తీర్పు. The court noted that it has been reiterated in a number of cases that Article 21 applies irrespective of the nature of the offense. ఎంత పెద్ద నేరమైనా చూపెట్టండి, అది కేవలం చూపెట్టేదే, ఆరోపించేది. ఎంత పెద్ద నేరం చూపెట్టినప్పటికీ అధికరణం 21 లోబడి ఉండవలసిందే. ఐడియల్లీ ద మోర్ సీరియస్ ది అక్యూజేషన్స్ ఆర్, ది స్పీడియర్ ద ట్రయల్ షుడ్ బి. మరి ఇంత తీవ్రమైన నేరాలు ఆరోపిస్తున్నారు కదా, ఇంత తీవ్రమైన నేరాలు ఆరోపించినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన 8 సంవత్సరాలుగా అంగుళం కూడా కదలని కేసు ప్రధానమంత్రి హత్యకు కుట్ర చేశారు అన్నారు. అంత తీవ్రమైన నేరం అయితే వేగవంతంగా విచారణ జరపాలి కదా, ఆ నేరస్తులను శిక్షించాలి కదా. అవి కేవలం ప్రజలను భ్రమల్లో ముంచడానికి, మోసగించడానికి, కొన్ని గొంతులను మూసేయడానికి, మాట్లాడే వాళ్లను, రాసే వాళ్లను, ప్రజలలో పనిచేసే వాళ్లను, ప్రజలను సమీకరించే వాళ్లను అడ్డుకోవడానికి యూఏపీఏ అనే కేసు, 43D5 అనే సెక్షన్, బెయిల్ ఇవ్వకపోవడం అనే ఒక వాటాలి తీర్పు, ఆ తర్వాత తీర్పులను కొనసాగించడం సాగుతూ ఉన్నది. ఇప్పుడు 2019లో ఇద్దరు ఇచ్చిన తీర్పు చెల్లదు. 2024, 2026లో ఇచ్చిన తీర్పు చెల్లదు. ఎందువల్లనంటే 2021లో 3 సభ్యుల ధర్మాసనం ఈ విషయంలో యూఏపీఏ ఉన్నప్పటికీ బెయిల్ ఇవ్వవలసిందే అని చెప్పింది. ఇది నిజంగా అమల్లోకి వస్తే ఈ తీర్పు మీద ఖచ్చితంగా ప్రభుత్వం పైకి పోతుంది, లార్జర్ బెంచ్కి పోతుంది, దీన్ని కొట్టివేయిస్తుంది, అదంతా జరుగుతుంది. కానీ ఈ దేశంలో ఇప్పటికే జైళ్లలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 75% మంది, 3/4 మంది విచారణలో ఉన్న ఖైదీ. విచారణ జరగలేదు, వాళ్ళ నేరం రుజువు కాలేదు, శిక్షలు పడలేదు, నిస్సందేహమైన సాక్ష్యాధారాలతో చట్టం నిర్దేశించిన పద్ధతిలో విచారణలు జరగలేదు, జైళ్లలో మగ్గిపోతున్నారు.
నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు ఏమీ జరగదు. చివరికి 20 ఏళ్లకో ఇప్పుడు ఆ కేసు కొట్టేస్తే వాళ్ళు నిరపరాధులుగా విడుదలవుతారు. ఇటువంటి నిరపరాధులకు ఒక చిన్న ఉపశమనంగా ఈ తీర్పు వచ్చింది. ఈ తీర్పును అమలు చేయండి. జైళ్లలో ఉన్న యూఏపీఏ కింద నిర్బంధితులైన వేలాది మంది, అనేక ఇతర నేరాలలో విచారణను ఎదుర్కొంటున్న లక్షలాది మంది ఖైదీలకు ఒక ఉపశమనం. దీన్ని వెంటనే అమలు చేయాలని ప్రజలు ఉద్యమం నిర్వహించాలి. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం.